ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని సినిమా ఇండస్ట్రీకి రాకముందు నుంచి మీరు చూసారు. అవును. సత్యానంద్ గారి దగ్గరికి ట్రైనింగ్ వచ్చినప్పుడు. అవును. ఇప్పుడు సత్యానంద్ గారు మీకు రిలేటివ్స్ కదా? అవును సార్. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారిని మీరు చూసారు. అసలు నేనేమంటున్నానంటే నా మనసు కంటే ఆయన మనసు గొప్పది. ఆయన గొప్ప మనసు కనుక ఇంత వాడిని అయ్యాను. ఆయన ఆ మనసు ఇంకా పెద్దగా ఉండాలని చెప్పి నేను కోరుకున్నాను అంతే. ఓకే ఓకే. అది భగవంతుడి దయ వల్ల అది ఇప్పుడు సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు కదా, ఇప్పుడు నేను కలిసాక బద్రి నీకు ఏం కావాలి అంటే నేను ఈ ఛానల్ దారు కూడా చెప్తున్నాను, నేను ఒకటే ఆయన్ని అడుగుతాను, ఇద్దరిని అడుగుతా, పవన్ సార్ని అడుగుతా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతా, ఇద్దరు సీఎంలను అడుగుతా. ఏం అడుగుతానంటే ఇప్పుడు మన సిటీలో ఒక అంబులెన్స్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. అంబులెన్స్ వెనకాల హార్న్ కొడుతుంటే వీళ్ళందరూ కలిపి అంబులెన్స్ సైడ్ ఎటు ఇవ్వాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్, ప్రతి ఒక్కరూ అంబులెన్స్కి సైడ్ ఇవ్వాలని మనస్తత్వంతో ఉంటున్నారు. కానీ ఎవరు ఇవ్వలేకపోతున్నారు. నేననేది ఏంటంటే ఒక రూల్ అనేది పెట్టాలి. అంబులెన్స్ సైరన్ వినగానే అంబులెన్స్ రైట్ ఉండాలి, వెహికల్స్ అన్ని లెఫ్ట్కి జరుగుతుండాలి. ఎనీ ట్రాఫిక్లో కూడా అంబులెన్స్ ఎక్కడ లాక్ అవ్వకుండా వెళ్ళిపోతుందని నా నమ్మకం గట్టిగా ఉంది. అది నేను చెప్పితే కాదు, గవర్నమెంట్లో పవన్ సార్ నాకు అడిగితే ఆయనకి నేను అడుగుతా, ఇది పవన్ సార్ ఒక ఆర్డర్ ఇవ్వాలి, రేవంత్ రెడ్డి గారు ఒక ఆర్డర్ ఇవ్వాలి, ఇస్తే అది మంచి జరుగుతుందని నేను తప్పకుండా నమ్ముతున్నాను. అవును, చూస్తున్నాం మనం కూడా. ట్రాఫిక్ ఎక్కువైపోయి బాగా ట్రాఫిక్ లో ఒకసారి మీరు ఆలోచించండి. అవును, అంబులెన్స్ వస్తుంది, మనకు కూడా తెలియదు అది లెఫ్ట్ కి వస్తుందా రైట్ కి వెళ్తుందా. ప్రతి ఒక్కరికి కూడా అరే అంబులెన్స్ మనం సైడ్ ఇవ్వాలంటాం, ఇటు చూస్తాం ఇటు ఇస్తాం, వాళ్ళు లాక్ అవుతాడు, ఇటు చూస్తాం ఇటు ఇస్తాం, లాక్ అవుతాడు. అది కాదు, ఒకే మైండ్ లెఫ్ట్, ఆ అంబులెన్స్ సైరన్ వచ్చింది లెఫ్ట్, అందరూ లెఫ్ట్, అందరు జరిగితే రైట్ సైడ్ నుంచి ఈ అంబులెన్స్ రైట్ సైడే ఉండాలి అనుకున్న చోటకి తొందరగా వెళ్తారని నా గట్టి నమ్మకం. ఓకే, సూపర్ మాస్టర్. మీ ఛానల్ ద్వారా ఇది కూడా నలుగురు తెలిసి ఇదంతా కొంచెం స్ప్రెడ్ చేసి అంబులెన్స్కి ఈ విధంగా ప్లేస్ ఇస్తారని నేను మీ ఛానల్ ద్వారా నేను. సూపర్. ఇప్పుడు అసలు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ రకరకాలుగా చెప్తారు ఆయన గురించి. బట్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి సత్యానంద్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారిని చూశారు కాబట్టి అసలు ఎలా ఉండేవాళ్ళు వ్యక్తిగతంగా కావచ్చు, క్యారెక్టర్ పరంగా కావచ్చు, పెద్దవాళ్ళ పట్ల కావచ్చు. చాలా సిగ్గుని విన్నాను, ఎందుకంటే ఒక షూటింగ్ లో కూడా నేను షూటింగ్ చేయను, జనం ఎక్కువ ఉన్నారని చెప్పి వెళ్ళిపోయారంట ఆయన. ఆయన మనస్తత్వం అప్పటికి ఇప్పుడు అదే ఉంది. మనస్తత్వం ఏం మారలేదు, ఆ సిగ్గు అదే ఉంటుంది. ఇప్పుడు కూడా చూసారు కదా, ఏదో దీంట్లో ఒక అమ్మాయి ఏదో వచ్చి ఫోటో ఇవ్వాలంటే ఎంత సిగ్గు పడిపోతున్నారు. ఆయన అంతే మనస్తత్వం. ఓకే, సో వ్యక్తిగతంగా గోల్డెన్ హార్ట్ ఏం మారలేదు అది మనస్తత్వం అయితే. ఇప్పుడు మీరు ప్రాపర్ అంతా వైజాగ్ మాస్టర్? వైజాగ్ పెద్దవాళ్ళతేరు. ఓకే, ఏం చదువుకున్నారు అసలు మీరు? నేను చదువుకోలేదు అస్సలుకి. నాకు చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న దూరం అయ్యారు. ఒక అన్నయ్య వాళ్ళ ఇంటికాడ బతుకుతూ కార్పెంటర్ వర్క్ చేస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ వీళ్ళు పవన్ సార్ పరిచయం బట్టి ఈ ఫీల్డ్కి నాకు వచ్చాను. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఓకే, లేకపోతే నాకు ఇంకా అక్కడే వైజాగ్లోనే ఉండేటోడు, ఏ కార్పెంటర్ వర్కో ఏ కార్ డ్రైవింగో చేసుకొని బతికేటోడు. అసలు ఏం చదువుకోవాలా? సంతకం కూడా రాదా మీకు? వస్తుంది. అదొకటి అంటే ఒకటో తరగతి చదివాను, చదువుకొని ఒకటో తరగతి చదివాను, మరి నా జాతకం మారిపోయి ఇలాగా బయటకు వచ్చాను. ఓకే.